ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. హై గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న కాకినాడ పోర్టుకు తనిఖీకి వెళ్లిన డిప్యూటీ సీఎం గారు ఒక పెద్ద స్కామ్ బయటపెట్టారు. పేద ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గంలో కాకినాడ పోర్టు ద్వారా దేశాన్ని దాటిస్తూ కొంతమంది సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనేది ఈ స్కామ్ యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే అర్హులైన రేషన్ కార్డు హోల్డర్స్ ఫింగర్ ప్రింట్ వేస్తే కానీ బయటకు రాని ఈ రేషన్ బియ్యం రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోల నుండి కాకినాడ పోర్టుకు ఎట్లా వెళ్ళిపోతుంది మీకు తెలుసా? సివిల్ సప్లై కార్పొరేషన్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలోని రేషన్ కార్డుల సంఖ్య 1,48,43,671. ఈ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న వారు 4,31,81,81,370 మంది. మీకేమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉందా? మీకు తెలుసు కదా, ఒక ఫ్యామిలీకి ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు ద్వారా ఆ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నమాట. అంటే 1,48,43,671 కార్డులకు గాను లబ్ధి పొందుతున్న వాళ్ళు 4,31,81,81,370 మంది అనమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా అప్రాక్సిమేట్లీ 5.34 కోట్లు, అంటే 5,34,00,000 అనమాట. అంటే మొత్తం జనాభాలో, అంటే దాని అర్థం 83% పైగా ప్రజలు రేషన్ కార్డు కలిగి ఉన్నారన్నమాట. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని అన్నానంటే, ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కావాలంటే ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కుటుంబం రేషన్ కార్డు పొందాలంటే మొదట వారు ఖచ్చితంగా ఏపీకి చెందిన వాళ్ళు అయి ఉండాలి, ఆబ్వియస్లీ. 2, వారి కుటుంబ ఆదాయం అది రూరల్ ఏరియా అయితే నెలకి 10,000, అర్బన్ ఏరియాస్లో అయితే 12,000కు పెంచకూడదు. అంటే అప్రాక్సిమేట్లీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? మ్యాక్సిమం 1,44,000కు మించి ఉండకూడదు. ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ లెక్కలను చూస్తే మన రాష్ట్రంలో 4.31 కోట్ల కుటుంబాలు పైన చెప్పిన అమౌంట్ అంటే 1,44,000 కన్నా కూడా సంవత్సరానికి తక్కువ సంపాదిస్తున్నానేగా. అంటే అంతేగాక ఈ 4.31 కోట్ల కుటుంబాల్లో ఎవరికి 4 వీలర్స్ లేవు, అట్లాగే ఎవరికి 10 acres కంటే ఎక్కువ ల్యాండ్ లేదు, అట్లాగే వాళ్ళు నెలసరి వాళ్ళ యొక్క కరెంట్ కన్జంప్షన్ కూడా 300 యూనిట్ల కన్నా తక్కువగా ఉందన్నమాట. మీరు ఎంతమందికి ఈ లెక్కలు కరెక్ట్ అని అనిపిస్తుంది? ఫర్గెట్ అబౌట్ 4 వీలర్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. రాష్ట్రంలో 4.31 కోట్ల కుటుంబాల నెలసరి ఆదాయం 12,000 కన్నా తక్కువగా ఉందంటే నమ్మశక్యంగా ఉందా? అంతటి పేదరికంలో మన రాష్ట్రం ఉందా? మీకేమనిపిస్తోంది? సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళ డేటా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. మనం టాపిక్ వచ్చి రేషన్ బియ్యం కదా. సో గవర్నమెంట్ రైతుల నుండి లేదా మిల్లర్ల నుండి ఈ బియ్యాన్ని కొని స్టోర్ చేసి అక్కడి నుంచి ఆయా జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు, అక్కడి నుంచి ఆయా గ్రామాలకు, దెన్ వీధులకు ఇలా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. సో ప్రభుత్వ లెక్కల ప్రకారం గవర్నమెంట్ కేజీ బియ్యానికి 43.50 రూపాయలు ఖర్చు చేస్తుంది. సివిల్ సప్లై కార్పొరేషన్ లెక్కల ప్రకారం దాదాపుగా 21 కోట్ల కేజీల బియ్యానికి దాదాపుగా 907 కోట్ల రూపాయల అమౌంట్ను గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇక మెయిన్ టాపిక్ వస్తే, రేషన్ వెహికల్స్ ద్వారా రేషన్ బియ్యం మన వీధుల్లోకి, అక్కడ నుంచి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా మన ఇళ్లలోకి వస్తుందన్న విషయం మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఈ రేషన్ కార్డు హోల్డర్స్, అంటే 70 to 75% ఆఫ్ ఈ రేషన్ కార్డు హోల్డర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ బియ్యాన్ని తినడం లేదు. బియ్యం లావుగా ఉందనో లేకపోతే అది అరగడం లేదనో ఇలా పలు కారణాల వల్ల ఈ బియ్యం యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. పూట గడవని వాళ్ళు, ఏ ఆధారం లేని వాళ్ళు గవర్నమెంట్ సంక్షేమ హాస్టల్స్లో మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారు. ఫైనాన్షియల్గా కొంచెమైనా మెరుగైన స్థితిలో ఉన్న వాళ్ళు బయట షాపుల్లో దొరికే బియ్యాన్ని, అంటే సన్న బియ్యాన్నే వాడుతున్నారు. మరి రేషన్ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. ఈ భయంతోనే రేషన్ కార్డు హోల్డర్స్ అంతా కూడా రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఎలాగో తినడం లేదు, మరి ఆ బియ్యం ఏమవుతుంది? ఇదే కదా మీ ప్రశ్న. ఇక్కడే బియ్యం కథ రకరకాల మలుపులు తీసుకుంటోంది. ఎవరైతే రేషన్ బియ్యం తీసుకోకపోతే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయపడుతున్నారో వారు రేషన్ బియ్యాన్ని బయట కేజీకి 7 రూపాయల నుంచి 10 రూపాయల లెక్కన అమ్మేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇది ఓపెన్ సీక్రెట్, చాలా మంది చూసే ఉంటారు. కొన్ని చోట్ల అయితే రేషన్ డీలర్లే ఆ బియ్యాన్ని కొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ విషయం నాకైతే తెలియదు, ఇది జస్ట్ ఆరోపణలు మాత్రమే. మీరు ఎవరికైనా నిజంగా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇలా రకరకాల దారుల ద్వారా ఈ రేషన్ బియ్యం అంతా కూడా ఏజెంట్లకు చేరి అక్కడ నుంచి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిపోతుందనేదే నిన్న డిప్యూటీ సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు బయటకు పెట్టినటువంటి స్కామ్. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారు? మీ ఏరియాలో ఇలా జరగడం మీరేమైనా చూసారా? చూస్తే కింద రాయండి. ఈ విషయం అందరికీ తెలియాలి. అందరూ అంటున్నట్లు ప్రజలది మాత్రమే ఇక్కడ తప్పు కాదు. నచ్చని ఫుడ్ ఎవరైనా ఎందుకు తింటారు?
ప్రభుత్వం కూడా రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీలో మార్పులు తీసుకురావాలి. అన్ని స్కీముల్లోనూ రేషన్ బియ్యం తీసుకోవడం మ్యాండేటరీ అనే కండిషన్ని తీసేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ 4 నుంచి 5 లక్షలు ఉన్నా కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, అద్దెలు, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్, ఇకపోతే మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఫీజు, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఈ రోజుల్లో యాన్యువల్ ఇన్కమ్ 4 నుంచి 5 లక్షలు ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీని సవరిస్తే, ఇతర స్కీమ్స్ ఎలిజిబిలిటీని కూడా డిసైడ్ చేస్తే చాలా వరకు ఇలాంటి స్కామ్స్ తగ్గించవచ్చు అనేది నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రేషన్ బియ్యం మీకు ఇందాక చెప్పినట్లుగా ఈ రేషన్ బియ్యాన్ని ప్రొక్యూర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం గవర్నమెంట్ దాదాపుగా 900 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. మరి ఈ డబ్బు ఎవరిది? ఈ డబ్బు మీది, నాది, మనందరిది. ఎందుకంటే మనందరం బయట కొన్న ప్రతి వస్తువులోనూ, పే చేస్తున్న ప్రతి రూపాయిలోనూ కొంత భాగం ఖజానాకి ట్యాక్సుల రూపంలో వెళ్తుంది. ఈ ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బునే ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ ఉంటుంది. కాబట్టి మనందరం బాధ్యతగా ఉన్నప్పుడు మాత్రమే మన రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టబడుతుంది.